నేపాల్కి సంబంధించి ఆదిత్యరాజ్ కౌల్ అనేటటువంటి ఆయన తాజాగా అక్కడికి వెళ్ళొచ్చినటువంటి సందర్భంలో ఈ తాజా పరిణామాల మీద పెట్టుకొచ్చినటువంటి ఒక పోస్ట్ అనమాట. అక్కడేమీ ఏదైతే రాచరికం తిరిగి రాలేదు, అదే సందర్భంలో హిందూ రాష్ట్ర కూడా డిక్లేర్ కాలేదు. బట్ అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే దేశమంతా కూడా రెస్ట్లెస్గా ఉంది, ప్రజలందరూ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఏదో ఒక అసంతృప్తిని, మార్పు కావాలన్న కోరిక పెరిగిపోతుంది. ప్రజలు ఎగ్జాస్ట్ అయిపోయారు అవినీతి కారణంగా. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ విధానం పద్దాకా విడివిడిగా పోటీ చేస్తారు, ఆ తర్వాత కూటములు కట్టేస్తూ ఉంటున్నారు అన్నటువంటి ఒక కోపం. అదే సందర్భంలో వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా అక్కడ ప్రభుత్వం ఎదిగేలా చేయట్లేదు అన్నటువంటి మంట ఉంది. మరొక వైపున నేపాల్ని సక్రమంగా నడిపించేటటువంటి ఒక సామర్థ్యం అక్కడ నాయకుల్లో లేకుండా పోయింది అన్నటువంటిది అక్కడ యువతరంలో వస్తున్నటువంటి అసంతృప్తట.